హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. బాగున్నారా? అంతా భోంచేశారా? రొటీనే. సండే మామూలు సత్సంగ్ చూసుకున్నాం, తర్వాత వచ్చి హాస్పిటల్లో పేషెంట్లను చూసుకున్నాం. అంత రొటీన్గా గడిచిపోతుంది, జీవితం హ్యాపీగా గడిచిపోతుంది. సో సహజ మార్గంలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఒక డీప్ ఎక్స్పీరియన్స్. ఆ డీప్ ఎక్స్పీరియన్స్ డే వన్ తగిలింది. సో ఆ డే వన్ అలా మెడిటేషన్లో కూర్చుంటూనే చాలా కామ్గా బాడీని మర్చిపోయిన ఒక స్థితి. ఆ స్థితిలో పూర్తిగా అసలు మనల్ని మనం మర్చిపోయే స్థితి వచ్చి కొద్దిసేపు తర్వాత ఫ్రెష్ అయి లేచామన్నమాట. చాలా ఫ్రెష్ అయి లేచాను. అసలు ఇంత స్పాట్లో ఇంత స్పీడ్గా అంత రిలాక్సేషన్ ఎలా వచ్చింది అనేది అర్థం కాలే. సో దాన్నే ఛేదించుకుంటూ మెల్లమెల్లగా మెడిటేషన్ చేసుకుంటూ వెళ్ళాను. సో ఎప్పటికప్పుడు ఎప్పుడు మెడిటేషన్ చేసినా కూడా గురువుగారి మహత్యమేమో ఆ డీప్ కండిషను వస్తూ ఆ తర్వాత శరీరం చాలా తేలికగా అయిపోవడం, చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా అయిపోవడం, ఎంత స్ట్రెస్ ఉన్నా ఇమ్మీడియట్గా తొలగిపోవడం, ఇలా జరగడం చాలా వేగంగా జరగడం మొదలైందనమాట. సో దాంట్లో ముఖ్యంగా ధ్యానం చేసుకోవడము ఒక భాగం అయితే, క్లీనింగ్ అనే ఒక పార్ట్ కూడా ఉంటుంది. సో ఆ క్లీనింగ్ అనే పార్ట్ కూడా చాలా అద్భుతంగా పనిచేయడం మొదలుపెట్టింది. సో క్లీనింగ్ చేసుకున్న తర్వాత కూడా అంతవరకు ఉన్న స్ట్రెస్ కానీ, కోపం కానీ, ఇన్నర్ డిస్టర్బెన్స్ కానీ వెంటనే తొలగిపోయేది. సో కొన్ని టైమ్స్లో మెడిటేషన్ ఉంటుంది అనమాట. శుక్రవారం సాయంత్రం మెడిటేషన్. సో శుక్రవారం రాత్రి 9 గంటలకు మెడిటేషన్ అని ఒకటి. సో పాయింట్ ఏ మెడిటేషన్ అని పెట్టాం. పడుకునే ముందు ప్రేయర్ చేసేటప్పుడు ఒకటి, పొద్దున్నే మెడిటేషన్ స్టార్ట్ చేసే ముందు పాయింట్ బి క్లీనింగ్ అని, ఇట్లాంటివి చేసే కొద్దీ అది చాలా స్పీడ్గా మనము ఆ డీప్ లైట్నెస్కు, ఆ డీప్ ఉల్లాసమైన లైట్నెస్కి చాలా ఫాస్ట్గా అలవాటు పడుతూ వస్తున్నాం అనమాట. సో అట్లాంటి అద్భుతమైన స్థితులన్నీ కూడా సో మెడిటేషన్లో ఎక్స్పీరియన్స్ అవుతూ రోజు రోజుకు ఆ తేలికదనం పెరిగిపోతూ పెరిగిపోతూ చాలా అద్భుతంగా ఉండేది. ఈరోజు కూడా మెడిటేషన్లో కూర్చుంటే మొదట్లో ఆలోచనలన్నీ చాలా ఎక్కువగా వచ్చేసాయి. సో ఆలోచనలు వస్తున్నాయంటే ఏమన్నా అర్థం, ఆల్రెడీ ఉన్నాయి, మనం మెడిటేషన్లో వాటిని గమనిస్తాం అంతే. కొద్దిసేపు ఆలోచనలన్నీ వెళ్ళిపోయి డీప్గా కనెక్ట్ అయిన ఒక ఫీలింగ్. సో ఎన్నో జన్మలు తపస్సు చేస్తే వచ్చే ప్రయోజనం అనేది గురువుగారి సహకారంతో చాలా ఇన్స్టెంట్గా, చాలా ఫాస్ట్గా కొన్ని నిమిషాల్లో వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ గురువుగారి పాత్ర అనేది అంత ముఖ్యంగా ఉంటుంది. సో గురువుగారి దగ్గర నుంచి వచ్చే ట్రాన్స్మిషన్ మీద ఆయనకున్న కమాండ్తో మనందరి మీద పనిచేస్తూ మనల్ని ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక స్థితులకు, ఒక స్పిరిచువల్ హైట్స్కి, ఇన్నర్ పీస్ఫుల్ కామ్ స్టేట్స్కి చాలా ఫాస్ట్గా తీసుకెళ్ళడం జరుగుతూ మనలో ఉన్న నిజమైన శక్తుల్ని మేల్కొలుపుతూ, మనలో ఉన్న నిజమైన వ్యక్తిత్వాన్ని మేల్కొలుపుతూ, మనలో ఉన్న భగవంతుని మేల్కొలుపుతూ, భగవంతునితో సమానమైన మన విలువలను మేల్కొలుపుతూ, మనలో ఉన్న ఆనందాన్ని మేల్కొలుపుతూ, మనలో ఉన్న ప్రశాంతతని మేల్కొలుపుతూ, ఇలా చాలా ఫాస్ట్గా గురువుగారు పనిచేస్తూ ప్రతి ఒక్క మానవుడు దీన్ని చాలా ఫాస్ట్గా డెవలప్ అయ్యేలా, స్పిరిచువల్గా, ఇన్నర్ ఎనర్జెటిక్గా, యాక్టివ్గా, చాలా పొటెన్షియల్గా, చాలా వండర్ఫుల్ పర్సన్స్ లాగా తయారయ్యేలాగా గురువుగారు తీర్చిదిద్దుతారు. వాటిలో గురువుగారిని స్మరించుకోవడం అనేది ఇంకా ఫాస్ట్గా, చాలా యాక్టివ్గా పనిచేస్తుంది అనమాట. సో మెడిటేషన్ చేయడం అంటే ఊరికే గుడ్డెద్దు చేలో పడినట్టు కాకుండా, డైరీ రాస్తూ మనం కనుక మెడిటేషన్ చేస్తూ మనం యాక్టివ్గా కనుక మనల్ని మనం గమనించుకోగలిగితే, 24 అవర్స్ ఆ పనిలో ఉండగలిగితే ఇంకా బెస్ట్. మనం ఏ పని చేస్తున్నా కూడా మనం ఎలా చేస్తున్నాము, నిన్న ఎలా ఉంది, ఈరోజు ఎలా ఉంది, గురువుగారి స్మరణతో ఎలా ఉంది, వర్క్లో ఏమైనా చేంజెస్ ఉన్నాయా, ఇవన్నీ కూడా మనం కనుక గమనించగలిగితే రియల్లీ దట్ గివ్స్ ఎ వండర్ఫుల్ రిజల్ట్. సో ఇదంతా కూడా చాలా అద్భుతంగా ఉంది. సో రాను రాను బాడీని దాటి నాలో ఉన్న ఎనర్జీని ఫీల్ అయ్యే స్టేటు, నా ఎనర్జీ నాకు ఒక బేస్ అనే ఒక అద్భుతమైన స్థితి, ఇట్లాంటివన్నీ కూడా వస్తూ ఉన్నాయి. సో ఇంత అద్భుతమైన స్థితి మీ అందరికీ, ఇంత అద్భుతమైన సిస్టమ్, ఇవన్నీ కూడా ఫాస్ట్గా అందించే ఒక సిస్టమ్ హార్ట్ఫుల్నెస్. సో హార్ట్ఫుల్నెస్ అనేది మీకు అందరికీ చాలా ఈజీలీ యాక్సెసిబుల్గా ఉంటూ, ఈవెన్ మొబైల్లో కూడా హార్ట్స్ యాప్ ద్వారాను, హార్ట్ఫుల్నెస్ యాప్ ద్వారాను అందుబాటులో ఉంటూ 16,000 మంది ప్రిసెప్టర్స్ మేమందరం కూడా అందుబాటులో ఉంటూ, సో గురువుగారి పనిని చాలా వేగంగా మీ అందరికీ అందించడానికి మ్యాక్సిమం ట్రై చేస్తున్నాం. ఎక్కడైనా హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ సెంటర్స్ ఉన్నాయి. సో వాటిలో ఎక్కడైనా కానీ మీరు వెళ్ళి సిట్టింగ్స్ తీసుకోవచ్చు, మెడిటేషన్ క్లాసెస్ తీసుకోవచ్చు, గ్రూప్ మెడిటేషన్స్ అటెండ్ అవ్వచ్చు, అక్కడ ఉన్న బ్రదర్హుడ్ని ఎంజాయ్ చేయొచ్చు. కొన్ని సెంటర్స్లో అయితే ఫుడ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఫుడ్ కూడా ఎంజాయ్ చేసుకోవచ్చు. సో ఇన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. సో సో ఇట్స్ ఆల్ అబౌట్ డీప్ ఎక్స్పీరియన్స్. సో మీరు ఏదైతే ఫీల్ అవుతున్నారో అది
మీరు మెడిటేషన్ చేస్తే వచ్చేది కూడా కాదు, దాన్ని బట్టి అదే వచ్చే ఈ మెడిటేషన్ని మీరు ఎక్స్పీరియన్స్ కావచ్చు. సో మీరు కూడా ట్రై చేయండి హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్, ద బెస్ట్ వే టు రియలైజ్ ద సెల్ఫ్. ఓకే, థ్యాంక్ యూ.